మార్కెట్లో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారితో పాటు పెద్దలు అందరూ కూడా నాకు ఘన స్వాగతం పలికి నన్ను సన్మానించడం జరిగింది. వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చాను, నేను ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరు నా గుండెల్లో ఉండిపోయింది. అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు మోడీ గారికి కానీ ఎవరికైనా సరే ఒప్పించి వాళ్ళ కోరికలు కొన్ని ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఈస్ట్ వెస్ట్తో పాటు ఈ ప్రాంతానికి మొత్తం కూడా అటు వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏ ఒక్కటైనా సరే ఇక్కడి నుంచే హోల్సేల్కి వెళ్ళే పరిస్థితులు కాబట్టి వీళ్ళకి ఒక మార్కెట్ కావాలి, ఒక 10 ఎకరాలు. దీంతోపాటు ఖచ్చితంగా వాళ్ళకు ఒక హామీ ఇచ్చాం, వాళ్ళ అవసరానికి అనుగుణంగా, ఈ ప్రజలకు అవసరానికి అనుగుణంగా ఇది అవసరం కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చాం, చేసి తీరుతో ఎటువంటి డౌట్ లేదు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా వంతు సహారం వెళ్ళవేళ్ళ ప్రభుత్వం పరంగా అటు నా పరంగా అందిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఎన్నికవడం మా సమస్యలు పూర్తిగా తీరిపోయినట్టు మేము భావిస్తూ ఆయన్ని ఇక్కడ ఇంత ఘనంగా సన్మానం చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాం. కాబట్టి మా సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు, దాన్ని నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఆయన మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని ఆశిస్తూ మార్కెట్కి అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే మన ఇప్పుడు ఉన్న జనాభాకి, మన 5,000 10,000 మంది ఉన్న జనాభాకి తగ్గ మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి మనం ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మన మనిషి కాబట్టి ఆయనకి ఎటువంటి మచ్చరాని పని కూడా మనం చేయకూడదు. కాబట్టి మనము జాగ్రత్తగా మెలిగి ఆయన మన్నలు పొందగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.